మనం ఇంతవరకు ఒక పదం అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి ఉల్టా అంటే ఏంటి? అనేక సందర్భాలు, అనేక పదాలు ఒకే సందర్భం. అనేక సందర్భాలు, అనేక పదాలు ఒకే సందర్భం. అంటే ముఖ్యంగా మనం చూసుకోవాలంటే మనం చూస్తాం, కళ్ళతో చూస్తాం. అందుకని మనం అనుకున్నాం ఏంటంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనుకున్నాం. ఈ సర్వేంద్రియాణం నయనం ప్రధానం ఎందుకు అనుకున్నాం? కళ్ళు మనకి చాలా ఇంపార్టెంటు. అది లేదు అంటే మన పూర్తి విశ్వం అంతా చీకటైపోతుంది. వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే తమాషా ఏంటంటే భాష ఏదైనా సరే మన కవులు చాలా పాతకాలం కవులు కానివ్వండి, చాలా ఇప్పుడు ఎర్లీగా వస్తున్న కవులు కానివ్వండి, లేదు మన సినిమా సాంగులు రాసే కవులు కానివ్వండి, ఎవడైనా సరే కళ్ళనే అదేమిటో అంత చక్కగా వర్ణించారు. ఎన్ని సందర్భాలు అంటే అన్ని సందర్భాలు మనం చూసుకోవచ్చును. కనుల కనులతో కలవడితే అని ఎప్పుడో చాలా పాతకాలంలో రాశారు. ఇంకా కొత్త కాలంలో చూసుకుంటే కళ్ళ గురించి ఇంకా ఎన్నెన్నో కథ వచ్చేసాయి, పాటలు వచ్చేసాయి. ఒక్క సందర్భం నేను చెప్పాను, కనుల కనులతో కలగలిపితే అని అతను ఎవడో అప్పుడు కాలంలో చెప్పాడు. తర్వాత 4 కళ్ళు 2 అయినాయి, 2 మనసులు 1 అయినాయి అని కళ్ళతోనే అతను చెప్పాడు. ఇంకా కొంచెం ఇంకా ముందుకెళ్తే మన కవులేమో ఏం చెప్పారంటే అతను సరసిజలోచనుడు, సరసిజ లోచనుడు అని చెప్పారు. కమలాక్షుని గనని కనులు కనులా అన్నాడు. చూడండి, అంటే కమలాక్షుడు అని వర్ణించారు, సరసిజ లోచనుడు అని వర్ణించారు, వారిజ లోచనుడు అన్నారు. ఇలాగ ఎన్నో విధంగా అతను అయితే మొగాళ్ళని ఇలాగ వర్ణించలేదు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. విశాలాక్షి, మీనాక్షి, చూస్తున్నారా? ఇలాగా ఎన్నో విధాలుగా ఆ కళ్ళని వర్ణించారు. ఎందుకు అంటే మనం చూడడం అనేది ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ మనం చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఆ భావన, ఆ సందర్భానుసారంగా మనం చూడడం, వేరే వేరేగా చూస్తాం. అందుకు ఇక్కడ వేరే వేరే మాటలు ఉన్నాయి. ఇక్కడ సందర్భానుసారంగా మనం చూడడం, వేరే వేరే చూస్తాం. దాన్ని మనం వర్ణించక్కర్లేదు. ఎస్, దిస్ యూ కెన్ సీ ఇన్ సమ్ అదర్ మేనర్. కళ్ళు నవ్వుతున్న కళ్ళతో చూడవచ్చును, కోపదృక్కులతో చూడవచ్చును, ఆశ్చర్యంగా చూడవచ్చును. అంటే కళ్ళల్లోనే అన్ని రకాలైన భావనలు మనం చూపించగలం. మన సావిత్రి గారు ఉండేవారు కదా, మన పాత హీరోయిన్. ఆమె కళ్ళతోనే అన్నీ చూపించేది. యాక్షన్ అంతా, భావాలన్నీ కూడా కళ్ళలోనే కనిపించేవి. ఆమెకి దుఃఖం ఉందనుకోండి, ఆ దుఃఖం ఆమె కళ్ళలో కనపడేది. సంతోషం కూడా కళ్ళలో కనపడేది. తర్వాత ఒక చిన్న అపహాస్యం చేస్తుంది అనుకోండి ఎవరినైనా సరే, ఆ అపహాస్యం కూడా ఆమె కళ్ళలో కనపడేది. అంటే పెంకితనం అన్నది. అంటే ఇన్ని రకాల భావోద్వేగాలు మనం కళ్ళతో చూపించగలం. ఎందుకు కళ్ళ గురించి చెప్తున్నాను అంటే మనకి ఇంగ్లీష్లో తదనుగుణంగా మనకి ఇన్ని పదాలు ఉన్నాయి. ఏంటి? ఒక్క చూడడం గురించే, ఒక్క చూడడం అనేటువంటి ఒక భావనని, ఎక్స్పీరియన్స్ని ఇన్ని విధాలుగా చెప్పారు వాళ్ళు. సి, SEE, చూచుట. ఆ కిందనే ఉంది లుక్ కూడా చూచుటే. ఆ కిందన ఫైండ్, అది చూచుటే. ఎగ్జామిన్ చూచుట, గేజ్ చూచుట, గేప్ చూచుట, గ్లేర్ చూచుట. ఆ చూచుట అనే పదాలు ఇవన్నీ వస్తాయి. కానీ ఒకే భావం, కానీ సందర్భోచితంగా ఇదే వర్డ్స్ వాడుకోవాలి. ఏ సందర్భంలో, అన్ని సందర్భాలను సి వాడొచ్చునా అంటే అన్ని సందర్భాలను మనం సి వాడలేము. లుక్ అనే పదం ఏ సందర్భంలో వాడవచ్చును. అలాగే వాచ్ అనే పదం, ఫైండ్ అనే పదం, గేప్ అనే పదం, గ్లేర్ అనే పదం, గ్లాన్స్ అనే పదం, గ్లింప్స్ అనే పదం, ఇవన్నీ ఒక్కొక్క సందర్భంలో మనం వాడుకోవాలి. అన్నీ ఒకే సందర్భంలో వాడలేం. అంటే ఏంటి? ఎన్ని పదాలు ఎందుకున్నాయి ఒకే చూచడానికి? ప్రతి చోట చూచుటనే మీనింగ్ వస్తుంది. గాకు చూచుట, గాజు చూచుట, పీపు చూచుట, పీక్ చూచుట, పీర్ చూచుట, నోటీసు చూచుట, వాచ్ చూచుట, వ్యూ చూచుట
అన్నిటికీ చూడడమే, ఇవన్నీ మనం చూడడమే చేస్తాం. కానీ ఆ సందర్భం ప్రకారం ఈ పదాలన్నీ వేరే వేరే వాడుకోవాలి. అందుకు చెప్పాను. ఇందాకలేంటి మనం చెప్పుకున్నవి, ఇంతకుముందు వరకు చెప్పుకున్నవి ఒకే పదం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకుంటుంది ఏంటి, ఒకే భావం కానీ పదాలు వేరు వేరు, సందర్భం వేరు వేరు. చూస్తున్నారా? అలాగే అక్కడ విజిట్ చూడడమే, తర్వాత అబ్జర్వ్ అది చూడడమే, తర్వాత ఇంకపోతే స్టేర్ అది చూస్తాం, ఈ విజిల్ అన్నది కూడా చూడడమే. అయితే ఈ ఏ సందర్భాల్లో మనం వాడతాము అది మనకి ముఖ్యం. ఏ సందర్భాల్లో వాడతామంటే కొంచెం చూడండి. SEE ఇది మామూలుగా మనం చూస్తున్నాం. ఆ మామూలుగా చూస్తున్నప్పుడు మనం ఒక మాట ఒక సందర్భంలో పెట్టామనుకోండి, దానికి ఎంత మీనింగ్ వస్తుందో కొంచెం ఆలోచిద్దాం. ఐ సీ, మీకు అర్థమైపోయి ఉంటుంది. వెన్ ఐ సెడ్ ఐ సీ, ఇఫ్ ఐ సే లైక్ దిస్, యూ అండర్స్టూడ్ ఇట్. వాట్ కెన్ బి ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఐ సీ, yes, I accept whatever you are telling, I am accepting it. I heard it, I have taken it. But did I grant it? No. అది లేదు అక్కడ. ఐ సీ అన్నది ఒక మామూలుగానే నువ్వు చెప్పింది ఏదో నేను విన్నాను అబ్బాయి, నువ్వు చూపించింది గ్రహించాను రా నాన్న, చూశాను రా అని మామూలుగా చెప్పుకోవడం అన్నది చూడడం. రైట్ అండి. తర్వాత అలాగే మనం ఈ సీకి ఒక అంటే భూతకాలంలో అంటే జరిగిపోయిన దాన్ని ఎలా చెప్పుకుంటాము? ఐ సా, నేను చూసేను అని చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడే జరిగింది, ఆ చూడడం అనేది ఇప్పుడే జరిగింది, ఐ హ్యావ్ సీన్ ఇట్ అని చెప్పుకుంటాం. అంటే ఏంటి? సీ, సా, సీన్ అని చెప్పుకున్నాం. తర్వాత టూతో కలిపి కూడా దాన్ని చెప్పగలం. టు సీ అని చెప్పగలం. అంటే చూడడానికి. ఎందుకు వెళ్ళావు? చూడడానికి వెళ్ళాము అంటే ఐ వెంట్ దేర్ టు సీ. అలా కూడా మనం దాన్ని వాడుకోవచ్చును. ఇంకా ఆ సీ అయిపోయింది కదంటే దానికి పక్కన ఒక ఇంగ్ తగిలిస్తాం. మనం తగిలిస్తే సీయింగ్ అని అవుతుంది. సీయింగ్ అన్నది ఎప్పుడేను ఆ సీయింగ్ అన్నది సీయింగ్ ఏ క్రైమ్ ఈజ్ ఈక్వల్లీ ఏ క్రైమ్. తప్పుని చూడడం కూడా తప్పే అని మనం చెప్పినప్పుడు ఎలా చెప్తాం? సీయింగ్ ఏ క్రైమ్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్. తప్పుని చూడడం కూడా ఒక తప్పే. అంటే ఆ సీయింగ్ అన్నది మనం దాని తాలూకా నామవాచకంగా వాడాం కానీ దాన్ని చూడడంగా వాడలేదు. తప్పు అన్నది చూచుట కూడా పొరపాటే. పొరపాటుని చూడడం కూడా పొరపాటే, చూచుట కూడా పొరపాటే అని చెప్పినప్పుడు సీయింగ్ ఏ క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్, ఈక్వల్లీ క్రైమ్ అని చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఆ సీ అనే పదాన్ని ఎలా వాడుకున్నాము? సీ, తర్వాత రెండోది మనం చూస్తే లుక్. సీ అండ్ లుక్ కూడా చూచుటే. కానీ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది యూసేజ్ ఆఫ్ దిస్ వర్డ్? ఏ సందర్భంలో లుక్ అనేది ఉపయోగించాలి? లుక్ అనేది ఒక సందర్భం వేరు సందర్భంలో చెప్తాం. అంటే ఏంటి? ఈ లుక్ అనేది కనపడుతుంది. ఐ లుక్డ్ అట్ హిమ్, అతను తెలిసింది నేను చూస్తున్నట్టు. కానీ వెన్ ఐ సెడ్ ఐ సీ, యూ కెనాట్ నో వెదర్ ఐ హావ్ సీన్ ఇట్ ఆర్ నాట్, యూ డు నాట్ నో. సో ఈ సీ అన్నది నాన్ యాక్షన్ వెర్బు అంటే దానికి ఏమీ యాక్షన్ లేదు. లుక్ అనేది యాక్షన్ ఉందన్నమాట. ఐ లుక్. రైట్ నౌ లెట్ us see the other thing. ఫైండ్, FIND, ఫైండ్. అలాగే ఇక్కడ లుక్ అని చూసుకున్నప్పుడు మనం దానికి సీ, సా, సీన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇలా వదలకూడదు దాన్ని. లుక్, లుక్డ్, లుక్డ్. అలాగే ఇక్కడ ఫైండ్ కూడా చూడడమే అని చెప్పాను. అయితే ఏంటది? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీ అండ్ ఫైండ్? ఫైండ్ అన్నది ఒక వస్తువు పోయిందనుకోండి, దాన్ని మళ్ళీ మనం వెతికి పట్టుకున్నాం, దాన్ని ఫైండ్ అంటాం. ఐ ఫౌండ్ మై పెన్ మీన్స్ ఇట్ వాజ్ లాస్ట్ అండ్ నౌ ఐ ఫౌండ్. ఆర్ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఇట్, ఐ ఫౌండ్ ఇట్. అలాగే ఆ చూడ్డాన్ని ఫౌండ్ అంటారు. ఫైండ్, ఫౌండ్. టు ఫైండ్, ఫైండింగ్. అలాగే మనం ఆ వెర్బులని మనం చెప్పుకున్నాం. ఇంకపోతే ఇప్పుడు వచ్చినప్పుడు ఎగ్జామిన్. వాట్ ఇస్ దిస్ ఎగ్జామిన్? ఎగ్జామిన్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ లుకింగ్ ఓన్లీ, కానీ పరిశీలనగా చూడడం. ఐ ఎగ్జామిన్డ్ వెదర్ దేర్ ఈజ్ ఏ నెయిల్ ఇన్ హెర్ లెగ్ ఆర్ నాట్. ఆమె కాలులో ముళ్ళు ఉందా లేదా అని
పరిశీలించి చూశాను, దాన్ని మనం ఎగ్జామిన్ అంటాం. అది చూడటమే. బట్ సందర్భం ఏంటి? వేరే సందర్భంలో వచ్చింది. ఐ ఎగ్జామిన్డ్ ఇఫ్ మై వ్యాలెట్ కంటైన్డ్ ఎనీ కాపర్స్. ఐ ఎగ్జామిన్డ్ ఇఫ్ మై వ్యాలెట్ కంటైన్డ్ సమ్ కాపర్స్. అంటే నా పర్సులో ఏవైనా చిల్లర కాయిన్స్ ఉన్నాయా అని ఎగ్జామిన్ చేశారంటే చూశాను, వెదకేను. అంటే ఆ వెదకుట అనే జాగాలో కూడా మనకి ఇక్కడ ఈ ఎగ్జామిన్ వస్తుంది. ఈ వెదకడం వేరు, ఈ వెదకడం వేరు. ఇక్కడ అర్థం చెప్పాను, ఇక్కడ అర్థం చెప్పాను. ఆ ఫైండ్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం ఇందాకలా. ఐ ఫౌండ్ మై పెన్. నా పెన్ను నేను వెదికాను, వెతుక్కున్నాను, నాకు దొరికిపోయింది, కనిపెట్టేశాను. అది ఫైండ్. ఇక్కడ ఎగ్జామిన్ ఏంటి? ఉన్నాయో లేదో చూసుకోవడం, అతను రాస్తాడో లేదో చూసుకోవడం, వాడికి ఎంత తెలివితేటలు వచ్చాయో లేదో చూసుకోవడం, వాడు ఎంత నేర్చుకున్నాడో లేదో చూసుకోవడం. అందుకు ఎగ్జామిన్ అనే పదం వాడికి వచ్చింది. పిల్లలకి ఇవాళ రేపు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఐ ఎగ్జామిన్డ్ మై స్టూడెంట్స్. నేను నా కుర్రవాళ్ళని ఎగ్జామిన్ చేశాను. అంటే నేను ఎంత పాఠం చెప్పానో ఆ పాఠం అతను ఎంత గ్రహించాడో దానికి నేను ఒక చిన్న వెతుకులాటది పెట్టాను. అంటే ఎగ్జామిన్ చేశాను. అది ఎగ్జామినేషన్ తాలూకా. ప్రజలందరూ కూడా ఎగ్జామినేషన్ అనేసరికి భయపడిపోతారు. ఒక చిన్న విధమైనటువంటి భయం వచ్చేస్తుంది. ఒక చిన్న విధమైనటువంటి స్వెట్టింగ్ అయిపోతూ ఉంటుంది, ఒంట్లో చెమట కార్చేసుకుంటాడు. అంటే ఒక ప్రెషర్లోకి వెళ్ళిపోతాడు. ఆ ప్రెషర్ ఏమీ అక్కర్లేదు. ఎగ్జామినేషన్ దేనికి? స్టూడెంట్ ఎంత నేర్చుకున్నాడా అది ఒక పాయింట్ అయితే, ఈ టీచర్ ఎంత చెప్పాడు అది రెండో పాయింట్. ఆ రెండు పాయింట్ల గురించి ఎగ్జామినేషన్ వస్తుంది. అంటే ఏంటి? స్టూడెంట్ ఎక్కువ దాని గురించి ప్రెషర్లో పడకూడదు, టీచరే పడాలి ఎక్కువ ప్రెషర్. సో అది ఎగ్జామిన్. నెక్స్ట్ కమ్స్ యువర్ గేజ్. గేజింగ్. దిస్ ఈస్ గేజ్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశా అని ఎప్పుడో పాతకాలంలో కవి గారు రాశారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశా అని. అది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం గేజ్. అయితే కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం అంటే ఏం చేస్తున్నాం మనం? వాడు చెప్పింది నిజమా అబద్ధమా అన్నది చూస్తున్నాం. అది గేజ్. ఇంకాకపోతే కొంచెం కోపం వచ్చింది కుర్రాడి మీద, అప్పుడు కూడా మనం గేజ్ చేస్తాం ఇలాగా. అంటే ఇది గేజ్. తర్వాత కొంచెం ఆశ్చర్యంగా కూడా చూస్తాం, అప్పుడు గేజే. ఇది ఆశ్చర్యంగా చూసేది కూడా గేజే, కోపంతో చూసేది కూడా గేజే, తర్వాత ఎగ్జామిన్ చేస్తూ చూసేది కూడా గేజే. ఆ దృష్టి అలాగ పడుతూ ఉంటుంది వాడి మీద. అంటే వాడికి ఏదో జరులు తేళ్ళు పాకుతున్నట్టు అనిపించేస్తుంది ఎవరినైతే మనం చూస్తున్నామో. అది ఒకే కళ్ళలో కళ్ళు పెట్టి అలా చూసి నిలకడగా చూడడాన్ని గేజ్ అంటారు. తర్వాత గ్లేర్. ఇది మటుకు ఇంకేం కాదండి, కోపంగా చూడడమే. అంటే ఏంటి? వాడు మలమల మసైపోవాలి, మాడిపోయి అలా చూడడానికి గ్లేర్ అంటారు. అంటే మంటలు రావాలన్నమాట కళ్ళలోంచి. దట్ ఈస్ కాల్డ్ గ్లేర్. అండ్ నెక్స్ట్ కమ్స్ యువర్ గ్లాన్స్. గ్లాన్స్ ఒక చిన్న లుక్, ఒక మామూలుగా లుక్ అనమాట. రైట్? అంటే ఏంటి? క్లాస్ రూమ్లోకి లాగానే ఐ పుట్ ఏ గ్లాన్స్ అంటే ఒక చిన్న చూపు విసిరాను అంటారు చూడండి, చూపు విసరడం, అది గ్లాన్స్. ఐ టుక్ ఏ గ్లాన్స్, ఐ పుట్ ఏ గ్లాన్స్. రైట్? అండ్ నెక్స్ట్ కమ్స్ యువర్ గ్లింప్స్. ఈ గ్లింప్స్ వచ్చేసరికి మనం ఒక చిన్న యాక్టర్ని పాపం పోయాడు, అతను కొంచెం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎంఎస్ నారాయణ గారు. అతడు అనే పిక్చర్లోను కనిపించకుండా వినిపించకుండా అని ఒక డైలాగ్ చెప్పి మనం నవ్వించాడు. ఆ కనిపించింది ఇది గ్లింప్స్. ఒక చిన్న గ్లింప్స్ అనమాట. అంటే ఏంటి? ఒక కొన్ని 10,000 మందో 1,00,000 మందో ప్లాట్ఫారం మీద ఉంటే మనం మన వాళ్ళ గురించి వెతుకుంటున్నప్పుడు ఓ చిన్న గ్లింప్స్ కనపడుతుంది. అంటే అక్కడ ఉన్నాడు రా అని అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండరు. దట్ ఈస్ కాల్డ్ ఎ గ్లింప్స్. ఐ గ్లింప్స్డ్ ఎట్ దెమ్. ఐ కుడ్ హ్యావ్ ఏ గ్లింప్స్ ఆఫ్ దెమ్. ఐ కుడ్ హ్యావ్ దేర్ గ్లింప్స్. చూడండి, ఐ కుడ్ గ్లింప్స్ దెమ్, ఐ గ్లింప్స్డ్ దెమ్, అండ్ ఐ హ్యాడ్ ఏ గ్లింప్స్ ఆఫ్ దెమ్, ఆర్ ఐ కుడ్ హ్యావ్ దేర్ గ్లింప్స్. అలాగే మనం ఇన్ని సందర్భాల్లోనూ ఆ గ్లింప్స్ అంతా వాడుకోవచ్చును. గ్లింప్స్ అంటే ఏమిటి? కనిపించకుండా అలా నామాత్రం కనిపించడం, అది గ్లింప్స్. ఇంకపోతే ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ వచ్చేస్తే గాక్. ఎ ఫూలిష్ ఫెలో విత్ అట్మోస్ట్ సర్ప్రైజ్ మన వైపు చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు
అని చూస్తాడు. అంటే నోరు ఎళ్ళబెట్టి చూడడం అని మనం తెలుగులో చెప్పుకుంటాం. నోరు ఎళ్ళబెట్టి చూశాడురా, దట్ ఈస్ గాక్. అండ్ నా గాజ్. గాజ్ అంటే వీడు ఎంత లోతులో ఉన్నాడు, వీడి తెలివితేటలంతా, వీడు ఎంత నా దగ్గర వీడు ఏమిటి అన్నట్టు ఇలా చూడడాన్ని దాన్ని గాజ్ అంటారు. అంటే ఎదురుకుండా ఉన్నవాడిని పూర్తిగా అడ్డు నిలువు కొలత అన్నీ కూడాను, వాడు ఎంత ఇంటెలిజెంటు, వాడు ఎంత ధనవంతుడు, వాడి జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, వాడు ఏమిటి అసలు, ఇవంతా పరీక్షించి చూడడానికి కింద మీద చూడడం గాజు. మన తెలుగులో అనుకుంటాం కింద మీద చూసాడు రాని. కింద మీద చూసాడంటే మామూలుగా చూసి పంపించడం కాదు. హీ మేక్స్ ఎన్ అసెస్మెంట్ ఆఫ్ దట్ మ్యాన్. వెన్ ఎవర్ దట్ అసెస్మెంట్ ఈస్ బీయింగ్ డన్, వీ హ్యావ్ టు యూజ్ నాట్ సీ బట్ గాజ్. ఈ గాజ్ ఎట్ హిమ్ మీన్స్ ఖచ్చితంగా వీడు ఏమిటి, వాడు ఏం చేస్తూ ఉంటాడు, వాడు వంటవాడా లేకపోతే చెట్లు కొట్టుకునేవాడా కుమ్మరాడా తెలిసిపోతుంది మనిషి. అది ఆ చూపు చూస్తేనే మనకు తెలుస్తుంది. అలాంటి చూపు చూస్తే దట్ ఈస్ కాల్డ్ గాజ్. పీప్, పిఈఈపి, పీప్. దిస్ ఈస్ ఎ వెరీ వాట్ వీ కాల్ యాజ్ వాడు పీపింగ్ టామ్ రా అంటాం. వాడు ఒక పీపింగ్ టాము అంటాం. అంటే పీపింగ్ టామ్ అంటే ఏమిటి, ఆ తలుపుకు ఉండే ఆ తాళం వేసుకునే రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రంలోంచి అటుపక్క ఏముందో చూడడానికి ట్రై చేస్తాడు. వంగి మరీ అక్కడ ఆ కన్నంలోంచి చూడ్డాన్ని దట్ ఈస్ కాల్డ్ పీప్. తర్వాత ఆ పీప్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది పీక్. పీక్ అంటే ఏంటి, జాగ్రత్తగా పరిశీలించడం. ఇందాక చెప్పానంటే గ్లాన్స్కి చెప్పాను. గ్లాన్స్ అంటే మామూలుగా అవసరం ఇలా చూసేశాడు. పీక్ అట్లా కాదు, చూస్తున్నాడు, ఎవళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అని జాగ్రత్తగా చూస్తున్నాడు. పరిశీలించడం అంటారు దీన్ని. పీక్ ఈజ్ పరిశీలించడం అంటే ఏంటి, జాగ్రత్తగా ఒక్కొక్కడిని చూస్తూ వెళ్ళడం. దట్ ఈస్ పరిశీలన. పరిశీలనాత్మకంగా చూడడాన్ని పీక్ అంటారు. అండ్ నెక్స్ట్ కమ్స్ యువర్ పీర్. పీర్డ్ ఇన్ టు ద రూమ్. అంటే పీర్డ్ ఇన్ టు ద రూమ్ అన్నప్పుడు ఈ పీప్ కాదు, మళ్ళా ఓ చిన్న బెజ్జంలోంచి చూడడం కాదు, కిటికీలోంచి చూడడం. అంటే ఏంటి, అవతల వాళ్ళకి తెలుస్తుంది యువతలో ఒక అతను ఉన్నాడని, రైట్. అయితే ఇందాక పీప్లోనూ ఇటుపక్క ఎవరు ఉన్నారో తెలియదు. అలా చూడడానికి దొంగతనంగా ఒక రంధ్రం గుండా చూడడం పీప్. పీర్ అన్నది కూడా దొంగతనంగా చూడడమే, కానీ అతను చూడాలనుకుంటే ఇక్కడ ఉన్నాడు, కనబడిపోతాడు. దట్ ఈస్ పీర్. చూసారా తేడా చూడండి. ఒక్కొక్క చిన్న అక్షరానికి అక్కడ పి అనే అక్షరం, అక్కడ కే అనే అక్షరం, అక్కడ ఆర్ అనే అక్షరం. దీనికి ఇంత తేడా మనకు వచ్చింది ఒక్కొక్క పదానికి. సందర్భం కూడా అలాగే వేరే వేరే అయిపోతుంది. చూడడమే, భావం చూడడమే, సందర్భం వేరవుతోంది అక్కడ. తర్వాత నోటీస్. నోటీస్డ్ దట్ డే యూ హ్యావ్ యూజ్డ్ దట్ షర్ట్ నో, ఐ నోటీస్డ్ ఇట్. అంటే ఇది కూడా పరిశీలనే, కానీ ఈ పరిశీలన ఎట్లాంటిది, ఒక ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ అతని గురించి నాకు కావాల్సిన ఒక వస్తు పరిస్థితిని నేను తీసుకున్నాను. అదేంటిది, నువ్వు కిందటి వారం ఆ షర్ట్ వేసుకున్నావు కదా, ఎస్ ఐ నోటీస్డ్ ఇట్ అంటాం. అంటే ఐ నోటీస్డ్ ఇట్ అంటే ఏంటి, నువ్వు ఆ షర్ట్ వేసుకోవడానికి నేను చూశానని. అది నోటీసు, చూడటమే, కానీ సందర్భం వేరు. తర్వాత వాచ్. ఐ వాచ్ టీవీ, ఐ వాచ్ దిస్ డ్రామా అని మనం చెప్పుకున్నాం. వాచ్ అంటే ఏమిటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ గురించి మనం చూస్తున్నాం. అయితే సార్ వాచ్మ్యాన్ ఏం చేస్తాడు సార్, వాడికి వాచ్మ్యాన్ ఎందుకు పేరు వచ్చింది సార్, వాడు వాచ్ చేస్తాడు కదా సార్. ఎస్, హీ మే బీ వాచింగ్ ఇట్, బట్ ఇన్ హీస్ వాచింగ్ దెర్ ఇస్ నో టీవీ, బట్ హీ హ్యాస్ దిస్ విత్ ఇట్, విజిల్. విఐజిఐఎల్, విజిల్. విజిలెంట్ అంటే చాలా జాగ్రత్తగా, రైట్. అంటే పూర్తిగా తన చెవులు కళ్ళు కాళ్ళు ధ్యానం అంతా పెట్టుకుని అతను వాచ్ చేస్తాడు కాబట్టి అతను వాచ్మెన్ అయ్యాడు. అంతేగాని హీ డజంట్ వాచ్ ఏ టీవీ. వాచ్ ఏ టీవీ ఇస్ డిఫరెంట్. వాచ్ ఏ టీవీ అంటే టీవీ చూడడం, ఎంజాయ్ చేయడం. వాచ్మెన్ చేసేది ఏంటి, హీ వాచెస్ నో డౌట్, బట్ అలాంగ్ విత్ దట్ హీ ఈజ్ విజిలెంట్. ఈ రెండూ కలిసి ఉంటేనే అది ఆ సందర్భంలో మనం అతన్ని వాచ్మెన్ అన్నాం. ఇప్పుడు వ్యూ, VIEW, వ్యూ. ఈ వ్యూ కూడా చూడడమే. అంటే ఆ మీద అలా చూసేయడం. అంటే స్పీకర్ వచ్చి నిలబడ్డాడు అనుకోండి స్టేజ్ మీద, అతని కూడా కాళ్ళు వణుకుతాయి. ఎంత పెద్దవాడైనా సరే, ఎంత పెద్ద
ఇదైనా సరే మాట్లాడడానికి స్టేజ్ మీద వచ్చేసరికి చిన్న స్టేజ్ ఫియర్ ఉంటుంది. దానివల్ల కొంచెం కాళ్ళు లొట మంటూ ఉంటాయి. అప్పుడు అతను వచ్చి ఏం చేస్తాడు, హీ వ్యూస్, ఆ ఎదురుకుండా ఉన్నవాళ్ళు కనపడరు కానీ ఒకసారి ఈ కొస నుంచి ఆ కొస వరకు అలా చూసేస్తాడు. అది వ్యూ అనేది. ఒక నిర్దిష్టంగా ఒకే వైపు ఒక స్థానాన్ని కానీ పరిశీలించే ఉద్దేశంతో కానీ, లేదు అంటే ఎగ్జామినేషన్ చేసే ఉద్దేశంతో కానీ, ఫైండింగ్ అనే ఉద్దేశంతో కానీ చూడకుండా అలా మామూలుగా చూసేయడం, ఇట్ ఈజ్ ఎ వ్యూ. ఓవర్ వ్యూ అంటారు. అంటే ఒక చిన్న అలాగా పైన చూసేశారు, అది వ్యూ. ఇంక ఇక్కడికి వచ్చాం, విజిట్ అన్నాం. విజిట్ మనం డాక్టర్ని విజిట్ చేస్తాం కదండి. వి విజిట్ ది డాక్టర్. అంటే డాక్టర్ని చూస్తామా, డాక్టర్ మన చూస్తాడా? ఎస్, డాక్టర్ మన్నే చూస్తాడు కానీ వీ విజిట్ హిమ్. అలాగే మా నాయనమ్మ కొంట్లో బాగలేదు, మా ఊళ్ళో ఉంది, ఆమెను విజిట్ చేయడానికి వెళ్ళాను, ఆమెను చూడడానికి వెళ్ళాను, రైట్. తర్వాత మమ్మల్ని ఎవరో విజిట్ చేయడానికి వచ్చారు, దే ఆర్ కాల్డ్ విజిటర్స్. మమ్మల్ని ఎవరో చూడడానికి వచ్చారు, ఒక కుటుంబం మా ఇంటికి వచ్చింది, దే ఆర్ ఆల్సో కాల్డ్ విజిటర్స్. వై దే ఆర్ విజిటర్స్? బికాస్ దే విజిట్, దే పే ఏ విజిట్. అంటే ఏంటి, వాళ్ళు కూడా చూడడానికి వచ్చారు, అంటే ఎలా ఉన్నానో చచ్చిపోయానో చూడడానికి వచ్చారు కాదు, అది కాదు. సమ్ టైమ్ ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ మెనీ డేస్ సంథింగ్ టు జస్ట్ ఫర్ ఎ డిఫరెన్స్ హీ కమ్స్ టు మై హౌస్, దట్ ఈస్ కాల్డ్ ఎ విజిట్. అంటే ఒక పేషెంట్ చూడడం కూడా విజిటే, ఓ డాక్టర్ని మనం కలుసుకోవడం కూడా విజిటే, తర్వాత ఎవరో మన ఇంటికి వచ్చినా విజిటే, అది విజిట్. ఆ సందర్భం వేరు కాబట్టి అక్కడ. అంతేగాని హీ కేమ్ టు సీ మీ అని చెప్పుకోం, డాక్టర్ కేమ్ టు సీ మీ, నో. డాక్టర్ సా ది పేషెంట్ కాదు, డాక్టర్ విజిట్స్ ది పేషెంట్, పేషెంట్ విజిట్స్ ద డాక్టర్. ఐ వెంట్ టు మై నేటివ్ ప్లేస్ టు విజిట్ మై గ్రాండ్ మదర్. ఆ ఉద్దేశంతో మనం విజిట్ ఉపయోగించుకుంటాం. ఇంకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్. ఈ అబ్జర్వేషన్లోనూ ఆమె పట్టు చీర కట్టుకొచ్చింది, గద్వాల చీర అంటావా, బనారస్ చీర అంటావా? కాదు కాదు, ఇది బనారసు గద్వాలు కాదు, అలా ఔరంగాబాద్లో ఏదో చీరలు అమ్ముతున్నారు కదా, అలాంటి చీరలాగా ఉన్నది. అంటే చూడండి ఎంత పాయింట్ టు పాయింట్ మినిటస్ లుకింగ్, ఎగ్జామినేషన్, పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం అన్నీ ఆ దాంట్లో అబ్జర్వ్లో ఉన్నాయి. దట్ ఈజ్ ద బేబీ అబ్జర్వ్స్ ది మదర్. ద బేబీ అబ్జర్వ్స్ ది మదర్. వాట్ ఫర్? టు కాపీ హెర్. అదే మళ్ళీ అనుకరించడానికి చూడడాన్ని మనం అబ్జర్వ్ అంటాం. అంటే ఇందాక నేను చెప్పిన ఆ చీర గురించి చెప్పిన సందర్భం ఇక్కడ కరెక్ట్గా అవుతుంది. అలాంటి చీరే, అలాంటి డిజైనే, అలాంటి అంచు, అలాంటి కలరు, ఆ కలర్ కాంబినేషన్తో ఉన్న చీరే నాకు కావాలన్నాను, అందుకోసం అబ్జర్వ్ చేస్తారు, రైట్. అది అబ్జర్వింగ్, చూడటమే అది కూడా. నెక్స్ట్ కమ్స్ అగైన్ స్టేర్. ఈ స్టేరు, ఈ గ్లేరు చిన్న విధంగా చూస్తే రెండు ఒకటే, కానీ స్టేర్లోనూ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇంకొక భావన. అది ఏంటి ఆ స్టేర్ అంటేను? అసూయతో చూడడం. హీ స్టేర్డ్ ఎట్ హర్ విత్ జెలస్. అంటే దాంట్లో కోపం లేదా? కోపం కూడా ఉంది. అంటే వీడి దగ్గర ఉండడం నా దగ్గర లేపడమా అని ఒక చిన్న అసూయ, ఒక చిన్న కోపం రెండూ కలుపుకొని చూస్తూ ఉంటే అది స్టేర్ అవుతుంది. ఇంకా విజిల్, ఇందాక చెప్పేశాను. ఈ విజిల్ అంటే ఏంటి? అది చూడడమే, కానీ చాలా జాగ్రత్తగా, అలర్ట్గా, రైట్, పండుకోకుండా, మత్తు లేకుండా చాలా జాగ్రత్తగా విజిలెంట్గా ఉండాలంటే అది, దట్ ఈస్ కాల్డ్ విజిల్. ఇన్ని పదాలు మనకి ఒక్క చూడడం గురించి వచ్చాయి కదండి. అయితే ఒక్కొక్క పదాన్ని మనం ఎలా వాక్యాల్లో పెట్టుకోగలం అని మనం చూస్తేను, సీ, I told you already, I see. Can't I say I am seeing? No. I am seeing అని మనం ఉపయోగించకూడదు, యు ఆర్ సీయింగ్ అని ఉపయోగించకూడదు. ఎప్పుడైతే ఇంగ్ పదం పెట్టి మనం ఉపయోగించాలో అక్కడ ఐ ఆమ్ లుకింగ్, యు ఆర్ లుకింగ్, వి ఆర్ లుకింగ్, దే ఆర్ లుకింగ్, హీ ఈజ్ లుకింగ్. That way, look takes ing when we are using in a sentence when it is used as an action. Seeing అనకూడదు, I am seeing కాదు, I see. I see whatever you do. నువ్వు ఏం చేసినా నేను చూస్తున్నాను అబ్బాయి అని చెప్పినప్పుడు I see whatever you do. నువ్వు ఏం చేసినా నేను చూస్తున్నాను అని అలా వాడుకుంటాం. I see whatever you do.
నెక్స్ట్ when it comes to find, to find a mischievous boy in the class, it is very difficult. To find అంటే కనుక్కోవడం. ఎవరిని కనుక్కోవడం? క్లాసులో అల్లరి పెట్టే కుర్రాన్ని కనుక్కోవడం చాలా కష్టమైన పని. దాన్ని ఎలా చెప్పుకున్నాం మనం ఈజీగాను? టు ఫైండ్ ఏ మిస్chievous బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ డిఫికల్ట్ అని చెప్పుకున్నాం. అంటే అల్లరి పెట్టే కుర్రాన్ని కనుక్కోవడం చాలా కష్టం అని. కనుక్కోవడం అన్నప్పుడు అక్కడ ఫైండ్ అని మనం ఉపయోగిస్తాం. ఐ ఫైండ్ 10 rupees note on the road. While I was coming over here, I find 10 rupees note. ఒక 10 రూపాయల నోట్ రోడ్డు మీద కనపడింది. ఫైండ్, నేను కనుక్కున్నాను. ఫైండ్, రైట్? అలాగే ఎగ్జామిన్ చెప్పేశాను, కానీ వాక్యంలో ఉపయోగించుకోవడం ఎలాగా? ఐ యూజువల్లీ ఎగ్జామిన్ మై స్టూడెంట్స్ వాట్ ఎవర్ దే లెర్న్డ్ ఆర్ వాట్ ఎవర్ ఐ టాట్. యూజువల్లీ ఐ ఎగ్జామిన్ మై స్టూడెంట్స్ ఇన్ వాట్ ఎవర్ ఐ టాట్. నేను ఏదైతే చెప్పానో దాంట్లో మా కుర్రాళ్ళని నేను పరీక్షిస్తూ ఉంటాను, పరిశీలనాత్మకంగా చూస్తూ ఉంటాను. ఐ ఎగ్జామిన్ వెదర్ హీ అండర్స్టూడ్ ఆర్ నాట్, వెదర్ హీ టేక్స్ ఇట్ ఆర్ నాట్. అతను అర్థం చేసుకుంటున్నాడా లేదా అన్నది నేను చూస్తాను అన్నప్పుడు కూడా ఎగ్జామిన్ మనం ఉపయోగించుకుంటాం. ఐ ఎగ్జామిన్ దిస్ షర్ట్. ఈ షర్ట్ కొనవచ్చునా కొనకూడదా, దీనికి ఎన్ని బటన్లు ఉన్నాయి, దట్ వే ఐ ఎగ్జామిన్ దిస్ షర్ట్. అక్కడ ఎగ్జామినేషన్ వదిలేయండి, పరీక్ష ఎగ్జామినేషన్ ఉన్నాయి, కానీ ఇక్కడలాగా వాడుక భాషలో పెట్టుకుంటాము. ఐ ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రింజాల్ వెన్ ఐ బై. ప్రతి వంకాయని నేను చూస్తాను కొనేటప్పుడు, రైట్? అక్కడ ఎగ్జామిన్. ఐ ఎగ్జామిన్ ద స్కేల్ విత్ విచ్ హీ బ్యాలెన్సెస్. వాడు దేంతో తూచుతున్నాడో ఆ స్కేల్ని ఎగ్జామిన్ చేస్తాను. ఇలాగే ఎగ్జామిన్ మనం చాలా కాంటెక్స్లో మనం చెప్పుకోవచ్చును, కానీ అది చూడడమే కానీ పరిశీలనాత్మకంగా చూస్తాం. ఇంకపోతే గేజ్, GAZE. ద స్టూడెంట్ ఈజ్ గేజింగ్ ఎట్ మీ. వాడు నా వైపు చూస్తున్నాడు అంటే ఇక్కడ ఇంకొంది చూడండి, ద స్టూడెంట్ ఈజ్ గేజింగ్ ఎట్ మీ, రైట్? అది ఎలా చూస్తున్నాడు? ఫూలిష్లీ. అంటే ఈ గాక్ లాగా అని చెప్పుకోవచ్చు అన్నమాట. దాన్ని మనం ఏం చెప్పాం? హీ ఈజ్ గేజింగ్ ఎట్ మీ ఫూలిష్లీ. హీ ఈజ్ గేజింగ్ ఎట్ మీ, ఐ థింక్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్. వాడికి నేను చెప్పింది అర్థం కాలేదన్నమాట, అందుకు వాడు నా వైపు చూస్తున్నాడు. హీ ఈజ్ గేజింగ్ ఎట్ మీ ఎక్స్పెక్టింగ్ మీ టు టెల్ సంథింగ్. ఇంకా ఏంటో చెప్తాననే ఉద్దేశంతో అతను నా వైపు చూస్తున్నాడు. అంటే ఆ గేజ్ వెనకాతల ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం మీన్స్ సంథింగ్ ఎక్స్పెక్టెంట్. వాడు ఏదో కొంచెం అంటే తెలుసుకుందాం, నేర్చుకుందాం అనే ఉద్దేశంతో చూస్తూ ఉంటే దాన్ని గేజ్ అంటాం అన్నాం ఇందాకలా. అలాగే హీ గేజ్డ్ ఎట్ మీ ఎక్స్పెక్టింగ్ మీ టు టెల్ హిమ్ సంథింగ్ మోర్. దట్ ఈస్ హీ ఈజ్ గేజింగ్ ఎట్ మీ. హీ గేజెస్ ఎట్ మీ అని కూడా వాడుకోవచ్చును. హీ గేజ్డ్ ఎట్ మీ అని కూడా వాడుకోవచ్చును. హీ గేజెస్, హీ గేజ్డ్, హీ ఈజ్ గేజింగ్ ఎట్ మీ. గేజ్డ్ గేజింగ్ తర్వాత ఎట్ మీ అని వాడాను నేను, అది క్లియర్గా చెప్పాను. హీ గేజెస్ ఎట్ మీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్. ఇంకా కొంచెం నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ నా వైపు చూశాడు, రైట్? హీ గేజ్డ్ ఎట్ మీ విత్ సర్ప్రైజ్. చూడండి అక్కడ గేజ్డ్ ఎట్ మీ విత్ సర్ప్రైజ్, విత్ అస్టానిష్మెంట్ అంటే ఒక విధమైనటువంటి ఆశ్చర్యంతో నా వైపు చూశాడు. హీ గేజ్డ్ ఎట్ హెర్ అన్బిలీవబుల్లీ. నమ్మసఖ్యం లేనట్టు ఆమె వైపు చూశాడు. హీ సా ఎట్ మీ అని అక్కడ అనకూడదు. హీ సా ఎట్ మీ అన్బిలీవబుల్లీ, నో. హీ సా ఎట్ మీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, నో. ఆ సా ఇక్కడ వాడకూడదు. హీ లుక్డ్ ఎట్ మీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, నో. ఆ గేజ్డే అక్కడ పదం పడాలి. అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం కానీ, లేదంటే ఆశ్చర్యంతో ఉండడం కానీ, రైట్?
అక్కడ ఆ పదం వాడినప్పుడు మనకి ఇంత అర్థం వస్తుంది గేజ్డ్ అని. రైట్. నెక్స్ట్ కమ్స్ గ్లేర్ ఆర్ గేప్. గేప్ కూడాను హఠాత్తుగా ఏదో పెద్ద జరిగిందనుకోండి, ఇది గేప్. గాక్ అంటే ఇది అంటే భయంతో కానీ ఎక్కడో అయిన ఆశ్చర్యంతో కానీ ఒక్కసారి ఇలా చూడడం గేప్. అంటే ఒక భయంకరమైన ఘటన చూశాడు, అప్పుడు గేప్ చేస్తాడు కుర్రాడు. ఒక ఫియర్ని చూసినప్పుడు హీ గేప్స్. రైట్. ఒక పెద్ద ఆశ్చర్యం హఠాత్తుగా జరిగిన ఘటన ఎదురుకుండా పడిపోయింది అంటే హీ లూజెస్ ఎవరీ సెన్స్ అండ్ హీ లుక్స్ ఎట్ లైక్ దిస్, అది గేప్. నెక్స్ట్, దట్ మీన్స్ వాట్ వీ కెన్ సే ఈజ్ ద చైల్డ్ గేప్డ్ ఎట్ ద ప్లేట్ విచ్ వాజ్ టర్నింగ్ రౌండ్ అండ్ రౌండ్. ఒక పళ్ళెం కింద పడిపోయింది, డనాల్మని పడిపోయింది, అది గిరగిరా తిరుగుతోంది. చిన్న కుర్రాడు బంగురుతున్నాడు, ఆ కుర్రాడు గేప్డ్ ఎట్ ది ప్లేట్ విచ్ ఈస్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్. అరే ఆ ప్లేట్ ఏంట్రా దాన్ని బట్టి కదా తిరుగుతుంది అని ఆశ్చర్యంగా చూస్తాడు కదండి నోరిప్పేసుకుని, అది గేప్డ్. సో వెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ గేప్ అండ్ గ్లేర్, నౌ గ్లాన్స్. గ్లాన్స్ అంటే ఒక మామూలు చిన్న లుక్. ఐ డి నాట్ సే చిన్న సీ, ఇట్ ఈస్ చిన్న లుక్. హీ గ్లాన్స్డ్ ఎట్ మీ, షీ గ్లాన్సెస్ అట్ హర్ హస్బెండ్. అంటే షీ గ్లాన్సెస్ అట్ హర్ హస్బెండ్ అన్నప్పుడు ఆ కళ్ళలో ఏముంటుందో నేను చెప్పక్కర్లేదు. ఆ కళ్ళలోనూ ఒక తీపిదనం, లేదంటే ఒక చిన్న ప్రేమ, ఒక చిన్న బొట్టంత తేనె దాంట్లో కలిపి రంగరించి ఉన్న సీని మనం అక్కడ ఉపయోగించుకుంటాం. ఏంటి? షీ గ్లాన్స్డ్ అట్ హర్ హస్బెండ్. రైట్. అది అంటే ఒక చిన్న వాటి ఆట పట్టించేతనం, చిన్న ఒక ప్రేమ, ఇలాంటివన్నీ రంగరించి ఉన్నదాన్ని మనం గ్లాన్స్ చెప్పుకుంటాం. షీ గ్లాన్స్డ్ అట్ హర్ హస్బెండ్ అంటే ఇది సాధారణంగా పెళ్లిపేటల మనం చూస్తాం. పెళ్లిపేటల మీద ఏంటి, ఆమెమో వచ్చి తలంబ్రాలు పోస్తుంది, ఇతగాడు కూడా పోస్తాడు. ఆ తలంబ్రాలు పోస్తున్నప్పుడు తల వంచుకో అంటుంటాం మనం. తల వంచుకునే ఉంటుంది కానీ షీ గ్లాన్సెస్ లైక్ దిస్, కళ్ళు ఎత్తి మరీ చూస్తుంది. రైట్. దాన్ని మనం రామ కనవే మీరా దాంట్లో చాలా జాగ్రత్తగా పాటలో వర్ణించాడు. సీతాదేవి రాముడి వంక ఎలా చూసింది అంటే షీ గ్లాన్స్డ్ అట్ రామ. చూసారా సందర్భం ఎంత చక్కగా సరిపోయింది అక్కడ. ఆ గ్లాన్స్ అన్నది రాముడు వైపు చూస్తోంది. గ్లింప్స్ చెప్పినప్పుడు మనం ఎంఎస్ నారాయణ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు? కనపడకుండా. రైట్. సో ఐ కుడ్ హ్యావ్ ఏ గ్లింప్స్ ఆఫ్ దెమ్ అని చెప్పాను ఇందాకలే. ఐ కుడ్ హ్యావ్ దేర్ గ్లింప్స్ అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చక్కచక్క వెళ్ళిపోతున్నారు, ఓ చిన్న అలా కనపడకుండా మనం చూసేసాం, అది గ్లింప్స్ అని చెప్పుకున్నాం. సో దట్ వే వీ హ్యావ్ యూజ్ ద సెంటెన్స్. నౌ గాక్. గాక్ గేప్కి తేడా ఏంటి? గేప్ అన్నది ఏంటి? అది చిన్న ఆశ్చర్యం, భయం, దాంతో కలుపుకున్నది గేప్ అని చెప్పాము. ఇక్కడ గాక్ అంటే ఓన్లీ ఫూలిష్లీ, ఏ సందర్భం లేదు, ఎందుకో ఇలా వచ్చింది అప్పుడు దట్ ఫెలో విల్ బి గాకింగ్ లైక్ దిస్ ఓన్లీ, దర్ విల్ బి నో మీనింగ్ ఎట్ ఆల్. వై హీ గాక్స్ ఎట్ ఎనీబడి, దర్ ఇస్ నో మీనింగ్, హీ డస్ ఇట్ అండ్ సో వీ డోంట్ సీ హీ హస్ సీన్ లైక్ దిస్. నో, appropriate word we have to use, that is gawk. The foolish fellow gawked at his master. He gawks at his master. Ante. Next comes your gauze. So ee gauze ante enti? ఎదురుకుండా ఉన్నవాడు ఎంత హైట్ ఉన్నాడు, ఎంత ఫ్యాట్ ఉన్నాడు, ఎంత డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నవాడా కాదా అంటే వాళ్ళ తాలూకా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక చిన్న జల్లెడి పట్టేసి చూడడాన్ని మనం గాజ్ అని చెప్పుకున్నాం. హీ గాజ్డ్ హౌ మచ్ హీ క్యారీస్ విత్ హిమ్. హీ గాజ్డ్ వాట్ హీ వోర్. వాడు ఏం బట్టలు వేసుకున్నాడు, హీ గాజ్డ్ ఎట్ హిమ్ అంటే వాడి బట్టలతోనే వాడి తాలూకా పూర్తిగా స్కానింగ్. అదిగో చూసారా ఓ వర్డ్ వచ్చేసింది, స్కానింగ్ అని కొత్తగా మనం పెట్టుకున్నాం ఇవాళ చెప్పుకున్నాం. స్కానింగ్ అంటే ఏంటి? ఆ లోపల ఉన్న పార్ట్లను చూసేస్తుంది. అదే మనం బయట ఉన్నవి చూసుకోవడాలంటే అది గాజ్ అన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ స్కాను అది దట్ గాజ్. హీ స్కాన్డ్ విత్ హిజ్ ఐస్ అంటే ఆ మెయిన్ ఏడున్నాయని మనం మన రజనీకాంత్ గారు యూజ్ చేసినటువంటి ఒక చిన్న సినిమా పేరు చెప్పుకుంటే దాంట్లో మన రోబో దాంట్లో అతను ఇలా పుస్తకం పట్టుకుని ఇలాగ అంటాడు, స్కానింగ్ అయిపోతుంది. అది గాజింగ్ అంటేను, అది చూసుకోవడం. హీ గాజ్డ్ అట్ ది సమ్ అండ్ ఫౌండ్ దెర్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ ఇట్. హీ గాజ్డ్ అట్ ది సమ్, he gauged the problem and came out with the
సొల్యూషన్. అంటే ఆ గాజ్ అంటే అంత ముఖ్యమైనదన్నమాట. ఠకాలమని చెప్పేస్తాడు, సొల్యూషన్ చెప్పేస్తాడు. వై? హీ కుడ్ ఏబుల్ టు రీడ్ ఎవ్రీ కార్నర్, నూక్ అండ్ కార్నర్ ది ప్రాబ్లమ్ అండ్ హీ గెట్స్ విత్ ది సొల్యూషన్. అది గాజ్. నౌ వెన్ ఇట్ ఇస్ గాజ్ కూడా అయిపోయింది, పీప్. హీ పీప్డ్ త్రూ ద హోల్ టు సీ వెదర్ దెర్ ఈస్ ఎ మూమెంట్ ఇన్ ద రూమ్ ఆర్ నాట్. He peered out through the window. He peered out through the window. He peeped through the hole. He peeked from the sill. He peeked. ఆ మీద అంటే కింద చూడ్డాన్ని, ఇక్కడ నుంచి ఇలా కింద చూడ్డాన్ని, అది పీక్డ్. పీర్ మామూలుగా చూశాడు, పీప్ వంగి చూశాడు. దీస్ త్రీ వీ హ్యావ్ కవర్డ్ విత్ ఇన్ వన్ సెంటెన్స్. దట్ ఈస్, హీ పీప్స్ త్రూ ద హోల్ to find out any movement is there in the room or not. Second, he peeked out of the window to see what is happening other side. Now, it is not restricted whether it is a room or not. Other side, ఆ సైడ్ అనేది ఓపెన్ ప్లేస్ అవ్వచ్చును, లేదంటే క్లోజ్డ్ ప్లేస్ అవ్వచ్చును, వాట్స్ ఎవర్. ది పీక్ సేస్ he peeked into the other side. Through the window, through the what we call threshold and everything. It is not necessary for the peep, for the hole. And now peered. Peered, it is from the very height. Akkad nunchi he peers. That is what we can say here is, the eagle peers down and gets a rat. Antettu nunchi chustundi. The eagle only can peer from there. Adi peering. Ante ettu nunchi kindaki chudam, పరిశీలించడం. Only eagle can see whether there is a snake or a rat, even if it is a frog, very small, miniaturous animal also, it can see from that height. That is called peering. Peer. Notice. And I give a notice, that is noun form. I give a notice. ఒక సూచన ఇచ్చాను. I noticed. నేను చూశాను. I noticed him climbing the train, boarding the train, going into a train. I noticed him. అంటే వాడా కాదా కొంచెం అనుమానంగా ఉంది, కానీ ఐ నోటీస్డ్ హిమ్ బోర్డింగ్ ద ట్రైన్. వాడు బండి ఎక్కుతున్నప్పుడు నేను చూశాను సార్ అన్నప్పుడు ఆ నోటీస్ అనే పదం అక్కడ పెట్టుకోవచ్చు. ఐ సా హిమ్ అనుకోకూడదా? ఐ సా హిమ్ కూడా అనొచ్చును. ఐ సా హిమ్ అన్నప్పుడు ఏంటొచ్చింది? ఖచ్చితంగా నేను చూశానని వచ్చేసింది. కానీ అక్కడ ఖచ్చితం కాదు అది. ఐ నోటీస్డ్ అంటే ఏంటి? చూసి చూడకుండా వాడేనా కాదా ఏమో కానీ చూశాను నేను. దట్ ఈస్ కాల్డ్ నోటీస్. కానీ ఇంకో నోటీస్ ఏంటి? కొంచెం జాగ్రత్తగా చూడడానికి కూడా నోటీస్ అంటారు, రైట్? కానీ కొంచెం డౌట్ ఉంది. ఎస్టర్డే ఐ నోటీస్ యు ఆర్ దేర్ ఇన్ దట్ ఎస్ఆర్ నగర్, దట్ క్రాస్ రోడ్స్, రైట్? ఐ నోటీస్డ్ అంటే అతను కానీ అక్కడ ఉంటే ఎస్ సార్ ఐ వాజ్ దేర్ అంటాడు. లేదు అంటే మస్ట్ బి సంబడి ఎల్స్ ఐ నోటీస్డ్ అంటే అక్కడ ఉండే డౌట్తోనూ మనం నోటీస్ ఉపయోగిస్తాం. అండ్ వెన్ వీ కమ్స్ టు దిస్ వాచ్, వీ వాచ్ మెనీ థింగ్స్. వీ వాచ్ అంటే ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. వీ వాచ్ నాట్ టు లెర్న్ ఎనీథింగ్ అండ్ నాట్ టు విజిల్ ఆర్ నాట్ టు పుట్ ఎనీథింగ్, బట్ సింప్లీ వీ వాచ్. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వీ వాచ్ ఏ ప్లే, వీ వాచ్ ద టీవీ, రైట్? Likewise, watching is for entertaining, relaxation, for all these things is watching. Or we can also use, I watch him stealing your watch. చూడండి ఆ వాక్యాలు అలా ఉన్నాయి, పదాలు అలా వాడబడ్డాను. ఏంటది? ఐ వాచ్ హిమ్ స్టీలింగ్ యువర్ వాచ్. నీ వాచ్ వాడు దొంగతనం చేస్తూ ఉండగా నేను వాచ్ చేశాను, నేను చూశాను, రైట్? అలా కూడా మనం ఈ వాచ్ను ఉపయోగించుకున్నాం. వ్యూ, బర్డ్స్ ఐ వ్యూ అని ఒక ఉపయోగం ఉన్నది దీనికి. హీ హ్యాడ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ. బర్డ్స్ డూ వ్యూ ఫ్రమ్ దట్ హైట్. బర్డ్స్ డూ వ్యూ. ఆ బర్డ్స్ అంత మీద నుంచి కూడా కిందకి చూస్తాయి అన్నప్పుడు మనం వ్యూ అనుకున్నాం. అంటే ఆ వ్యూ అన్నది ఒక చిన్న ప్రదేశానికి పరిమితం కాదు, చాలా పెద్ద ఏరియాకి పరిమితం అయిపోతుంది. అయితే ఇందాకలా మనం అనుకున్నాం ఈగల్ గురించి చెప్పుకున్నాం. ఈగల్ ఆల్సో ఏ బర్డ్, బట్ వై ఎన్ ఈగల్ పీర్స్ డౌన్
అండ్ ఏ బర్డ్ వై ఇట్ వ్యూస్ డౌన్. ఈ బర్డ్ తాలూకు అది ఒక ఉద్దేశం లేకుండా చూస్తుంది, దట్ ఈజ్ వ్యూ. కానీ ఆ ఈగలో ఒక ఉద్దేశం ఉంది, ఏంటి, తనకు కావాల్సిన ఆహారం కింద కనపడాలి, అది ఉద్దేశం దాన్ని. సో ఇట్ ఈస్ పీరియడ్ ఓవర్ దేర్, అండ్ హియర్ ది బర్డ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ ఇట్ దేర్, అండ్ సో ఏ బర్డ్ వ్యూస్. We also view many times. What is that? We had been to these Himalayas and view the sceneries there. We view the sceneries there. Again, we watch the sceneries కాదు. ఎందుకంటే వాచ్ అనేది ఒక నిర్దిష్టమైన జాగాలో కూర్చొని ఒక ఆనందం కోసమే, రిలాక్సేషన్ కోసమే. మనం నడిచి కొండలు ఎక్కి చెట్లు ఎక్కువ పుట్ల తప్పుకు వెళ్తాం, అక్కడ ఒక చిన్న సీనరీ కనపడేసరికి మనకు చిన్న ఆనందం వేస్తుంది, అది వి వ్యూ ఇట్ దేర్. అక్కడికి వెళ్ళి మనం చూసి వస్తున్నాం కాబట్టి అది వ్యూ, రైట్. ఆ వ్యూలో కూడా చిన్న ఆనందం ఉండొచ్చును, అది మనకు అనవసరం. కానీ ఆ వ్యూ అనేది వీ హ్యావ్ టు గో అండ్ సీ, దట్ ఈస్ ద వ్యూ. అండ్ నౌ కమ్స్ యువర్ వ్యూ అయిపోయిన తర్వాత విజిట్. ఐ ఆల్రెడీ టోల్డ్ మై ఫాదర్ విషెస్ టు విజిట్ ది డాక్టర్, రైట్. ది డాక్టర్, అవర్ ఫ్యామిలీ డాక్టర్ విజిట్స్ అవర్ హౌస్ ఆఫ్ అండ్ ఆన్. అప్పుడప్పుడు తరచుగా ఆ డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ గారు మా ఇంటికి వస్తూ ఉంటారు. విజిట్ అంటే ఏంటి, ఒక ఉద్దేశం ఉండవచ్చును, లేకపోవచ్చును. మై ఫ్రెండ్ విజిటెడ్ మీ, అండ్ మామూలుగా క్యాజువల్గా వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు, అది విజిట్. కానీ ఇక్కడ క్యాజువల్ ఉందా డాక్టర్ గారు అన్నప్పుడు? డాక్టర్ గారు వచ్చినప్పుడు క్యాజువల్ కాదు, దెర్ ఇస్ ఎ పర్పస్. ద డాక్టర్ విజిట్స్ మై హౌస్, రైట్. అంటే ఎవడైనా ఉంటే, పేషెంట్లు ఎవడైనా మా ఇంట్లో ఉంటే అతను వచ్చి చూసిపోతాడు. ఐ విజిట్ మై గ్రాండ్ ఫాదర్, నేను వెళ్ళి మా గ్రాండ్ ఫాదర్ని చూసి వస్తాను, అది విజిట్. అలాగే ఇక్కడ ఐ విజిట్ ఏ ఫిల్మ్ అనుకుంటావా? నో. ఐ విజిట్ ఏ సినిమా? నో. చూస్తారు లేదా? దట్ ఏ పర్పస్ ఇట్ షుడ్ బి దేర్, దట్ ఈస్ మనం విజిట్ అనుకుంటాం, రైట్. అక్కడ అబ్జర్వ్ గురించి చెప్పేసుకున్నాం, క్లియర్గా ఉంది. కానీ ఒక చిన్న వాక్యంలో పెట్టుకుందాం. ఐ అబ్జర్వ్ ఆల్ ది టైమ్స్ వెన్ ఎవర్ ఐ గో అబ్రాడ్. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే, పై దేశాలకు వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను, అంటే నేను జాగ్రత్తగా పరిశీలిస్తాను, రైట్. ఐ అబ్జర్వ్ వెన్ ఎవర్ ఏ ప్లేయర్ ప్లేస్. ఒక ఆటగాడు ఆట ఆడుతున్నాడు అనుకోండి, నేను వాచ్ చేయను, ఐ అబ్జర్వ్ ఇట్, ఐ అబ్జర్వ్ హిమ్, ఐ అబ్జర్వ్ హిస్ మూమెంట్స్, రైట్. ద పోలీస్ అబ్జర్వ్స్ ది మూమెంట్స్ ఆఫ్ ది రాబర్స్. రాబర్స్ ఎలాగా వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి, అవి పోలీస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, అది అబ్జర్వేషన్, రైట్. నౌ కమ్స్ స్టేర్. స్టేర్, ఐఎమ్ స్టేరింగ్ అట్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? సీ, ద స్టేర్ ఈజ్ లైక్ దట్, రైట్. అంటే ఒక చిన్న కోపంతో ఒక దృష్టిని వేసేయడం, ఆ స్టేర్ అంటాం మనం. ఐ స్టేర్ అట్ యూ అని వార్నింగ్ ఇచ్చాం. విజిల్, ఐఆమ్ విజిలింగ్ హియర్ అంటే ఈల వేయడం కాదు, నేను చూస్తున్నానని. అలాగే దాని నుంచి వచ్చింది ఇన్విజిలేటర్ అని, అంటే చూచే ఆయన. ఏంటి చూస్తున్నాడు అతను? అతను ఎగ్జామినేషన్ సరిగ్గా జరుగుతుందో లేదో చూస్తున్నాడు, అదే ఇన్విజిలేటర్ అనుకున్నాం మనం. ఐ విజిల్ అన్నది చూడడం. సో ఐ విజిల్ వెన్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, వెన్ ది స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఎగ్జామినేషన్, ఐ విజిల్. దట్ ఈస్ ఈ విజిల్ వేయడం కాదు, ఆ స్పెల్లింగ్ వేరు, అదంతా వేరు, సందర్భం వేరు. సో ఇలాగా ఒకే భావంతో ఉన్న అనేక పదాలు, అనేక సందర్భాల గురించి మనం చెప్పుకున్నాం. సో మీనింగ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ దీస్ మెనీ 21 words, అండ్ కాంటెక్స్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. మీనింగ్ ఈజ్ సేమ్ మీనింగ్, కాంటెక్స్ట్ డిఫరెంట్, words are different. That is what the combination we dealt with today. Now